చెప్పినా, "ఈ తలకాయ నొప్పులు నాకద్దురా. డైరెక్ట్ ఆమెకే పంపించుకో మీ రజనికే పంపి. నాకు ఈ లొల్లులు ఇవన్నీ నాకద్దురా. నాకు ప్రశాంతత కావాలని" చెప్పిన ఇగ. వాడు నీకేం చెప్పుకుండో నాకు తెలవదు గానీ, "ఇగ అద్దు మాకు ఈ లొల్లులొద్దు. నీకే పంపియమని" చెప్పిన. పంపిత్తడు కావచ్చు మరి ఆడేం చెప్పిండో అయ్యో నీకు. బావ! అట్లేం లేదు. నేను కూడా చెప్పిన ఆయనకు పోయి బావను సారీ అడుగుతా క్షమించమని చెప్పమంటా అని నేను కూడా చెప్పిన బావ. అవేం మనసులో పెట్టుకోకు. అర్థం చేసుకో బావ. కాదు రజని. నువ్వన్నందుకు నాకేం కోపమొత్తలే. కానీ మస్తు బాధనిపిత్తాంది తెలుసా? అరే! మేమిట్లా లంగలం అయిపోతిమి. నా తమ్ముడు గక్కడుండి మస్తు బాధపడతాండు. మేమందరం ఉండంగా గూడా ఒంటరిగా పోయి గాడ బతుకుతాండని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నీ గురించి, వాని గురించి ఎంత ఆలోచిస్తానో తెలుసా? నువ్వు నోటికి ఎంతొత్తే గంతే మాట్లాడినావు పొద్దుగాల. అయ్యో బావ! అట్లా మాట్లాడకు. శివతోనే నేను మాట్లాడినా. మీరు మనసులో ఏం పెట్టుకోకుర్రి గానీ, బావ, అక్క బంగారం రేటు బగబగ అంటుందట. నాకొక 2,00,000 ఇయ్యిర్రి. ఒక 5 తులాలంత బంగారం కొనుక్కుందామని చూత్తన్నా. మళ్ళా బంగారం రేటు పెరిగితే ఇబ్బందయిద్ది. నాకు బంగారం లేదు బావ. 2,00,000కు 5 తులాల బంగారం ఎందుకత్తదిరా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? తులాల